గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీలని ఏబిసిడీలుగా వర్గీకరించాలని గతంలో కృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాట ఫలితంగానే 2000 నుంచి 2004 వరకు ఏబిసిడీలుగా ఎస్సీలని వర్గీకరించారని ఈ ప్రభుత్వానికి కూడా గుర్తు చేస్తూ, మొన్న జరిగినటువంటి ఏకసభ్య కమిషన్ లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా ప్రభుత్వం వెంటనే సవరించి ఎస్సీలను ఏబిసిడీలుగా మాత్రమే వర్గీకరించాలని, అదే గ్రూప్ 1, 2, 3గా విభజిస్తే మాకు అనేక సమస్యలు వస్తాయి, మేము వెనకబడిన వర్గాలకు న్యాయం జరగదు కాబట్టి ప్రభుత్వ పెద్దలారా గుర్తించాలి, మాదిగలను మాలల్నే కాకుండా ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలను కూడా ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి ఏకైక డిమాండ్తో ఈరోజు ఖమ్మంలో మహా ప్రదర్శన, డప్పు ప్రదర్శన జరగబోతా ఉన్నది. అంబేద్కర్ సెంటర్ వరకు, ఇక్కడ పెవిలియన్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరగబోయేటువంటి మహా ప్రదర్శనలో వేలాది మాదిగలు డప్పును వేసుకొని వచ్చారు. దయచేసి పెద్దలారా, ప్రభుత్వ పెద్దలారా మరొకసారి ఆలోచించి ఎస్సీలను ఏబిసిడి వర్గీకరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ కూడా మొదలు పెడతామని చెప్పేసి గుర్తు చేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా షమీ అఖ్తర్ గారు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ని పునరాలోచించాలని, మరి మాదిగలకు 11% మరి రిజర్వేషన్ కల్పించాలనే దాని మీద మరి జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఈరోజు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేయబడింది. దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ కాడ నుంచి మరి రేపు అంబేద్కర్ బొమ్మ వరకు కూడా ఈ ప్రదర్శన జరుగుతుంది. మాదిగలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో 2 సీట్ కల్పించాలి, ఎస్సీ వర్గీకరణ 11% పెంచాలనే దాని మీద ఈ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ డిమాండ్ని పునరాలోచించి రేవంత్ రెడ్డి గారు 11% మాదిగలకు ఇచ్చి మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు ఇవ్వాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి మాదిగ అమరవీరులకు మరి 25 లక్షల చొప్పున మరి 250 గజాల స్థలంలో ఇల్లు, 5 ఎకరాల భూమిలో అమరుల స్తూపాలను కూడా నిర్మించాలనేది కూడా ఇందులో భాగంగా కోరటం జరుగుతుంది. మరి ఇవన్నీ తక్షణమే మరి చేసి మాదిగలకు ఆత్మగౌరవాన్ని నింపే విధంగా మరి ఉండాలని, లేకపోతే రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలనేది కూడా కోరుకుంటున్నాం. ఖమ్మంలో జరుగుతున్న పెవిలియన్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు చెప్పి డప్పు మహా ప్రదర్శన విజయవంతం కొరకు వచ్చిన ప్రతి ఎంఆర్పిఎస్ నాయకులకు, కార్యకర్తలకు మేము ఖమ్మం జిల్లా తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా డప్పులతోని ఉత్సాహంగా ఇప్పుడు ర్యాలీ బయలుదేరిపోతుంది. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మాల ఉపకులాలు కూడా సమన్వయం కల్పించి సామాజిక న్యాయం అందించడానికి కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధపడతామని ఈ సందర్భంగా మీడియా అందరూ కూడా మీకు ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం మా కోసమే కాకుండా మాకంటే ఇంకా అవకాశాలు పొందలేని 57 కులాలకి న్యాయం జరగాలని కృష్ణమాదిగ గారు పోరాడుతుండు. కాబట్టి మాదిగలు చేసే పోరాటం మాదిగల కోసం కాదు, 58 కులాల కోసం. అది వాస్తవ రూపంలో ప్రజల చైతన్యవంతమైన విధంగా మాదిగలు చేస్తున్న సామాజిక న్యాయ ఉద్యమాన్ని, ఆ ఉద్యమ అవశేషాలను ప్రజలకు అందించి మాకు సపోర్ట్గా నిలవలసిన బాధ్యత మీడియాపై ఉంది. కాబట్టి మీరందరూ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా సహకరించారు, ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటి నుంచి జరిగే ఉద్యమాన్ని కూడా మాకు తోడుగా ఉండి మా హక్కుల కోసం మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి నా మాదిగ రక్త బంధువులు విచ్చేశారు. మాదిగల ఆత్మగౌరవ డప్పు ప్రదర్శన యాత్ర పెవిలియన్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ రాష్ట్ర కమిటీ కృష్ణమాదిగ గారి ప్రధాన డిమాండ్ అయినటువంటి జస్టిస్ షమీ అఖ్తర్ గారి ఎస్సీ వర్గీకరణ నివేదికలో తప్పులు తడకలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని సవరించాలి. మాదిగలకు అనుగుణంగా, సామాజిక న్యాయకు అనుగుణంగా ఏదైతే 33 లక్షల మంది మాదిగ ప్రజలు ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రంలో, జనాభా దామాషకు అనుగుణంగా, వెనుకబడితనానికి అనుగుణంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో వెనుకబడితనానికి అనుగుణంగా
మాకు కృష్ణమాదిగారు చెప్పినట్లు 11% రిజర్వేషన్ని తక్షణమే కల్పించాలి. నెంబర్ 2 డిమాండ్, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మాదిగలమైన మేము మంత్రివర్గంలో 2 స్థానాలని తక్షణమే మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక డిమాండ్, అసలు మా ఆత్మగౌరవ ప్రత్యేక డిమాండ్ ABCD. గతంలో 99లో జస్టిస్ రామచంద్రరాజు గారి కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు కూడా ABCDగా ఉన్నది. ఇప్పుడు గ్రూప్ 1, 2, 3గా నివేదికను తప్పుడిచ్చారు. దాన్ని సరిచేసి ABCDలుగా ఇవ్వాలని చెప్పేసి ఈ 3 ప్రధానమైన డిమాండ్లతోటి మేము ఈరోజు డప్పు మహాప్రదర్శన యాత్ర కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం ఖమ్మం కేంద్రంగా జరుగుతున్నటువంటి మాదిగల ఆత్మగౌరవ డప్పు ప్రదర్శన ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సమీం అఖ్తర్ గారి కమిషన్లో లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సవరించి వాటి తప్పులు లేకుండా సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పులు సరిదిద్దాల్సిందిగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు మరి మంత్రివర్గంలో స్థానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మాదిగలకు మరి ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కూడా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మరి ABCగా కేటాయించినటువంటి ఏదైతే రిజర్వేషన్లు కల్పించారో ABCDగా మరి విభజించి అన్ని కులాలకు సమన్వయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మందా కృష్ణమాదిగ్ గారు ఈ డిమాండ్స్ మీద ఏ పోరాటాన్ని పిలుపునిచ్చినా ఖచ్చితంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రత తీసుకుపోవడంలోని మాదిగ కులాలు మరి మాదిగ MRPS అనుబంధ సంఘాలు మొత్తం ఉద్యమానికి సిద్ధమై ఉంటాయని చెప్పేసి ఈ